పరిశుద్ధుడా, ప్రేమేడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నాయనా మీకు వందనాలు. అవును ప్రభా, గడిచిన దినమున గడిచిన నెలల్లో ఎందరో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ప్రభా. మరి మేము వారికంటే మంచివారు గొప్పవారు కాదు, కానీ నీ కృపను బట్టి, కేవలం మీ వాత్సల్యతను బట్టి, మీ ప్రేమను బట్టి మేమంటికి మన్ను దుమ్ముకు దుమ్ము కాకుండా సజీవ లెక్కలు ఉన్నామయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచిన మా యేసయ్య మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. మరి ఈ నెల మొదటి ఆదివారమున తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా నీ పరిశుద్ధ సన్నిధానానికి ప్రభా ఆవరించి ఆకర్షించి నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఇంకా ఎందరో ప్రభా ఇలాంటి తండ్రి ప్రభా నాయన అవకాశం ఉన్నప్పటికీ సమయాన్ని ప్రభా నాయన పోగొట్టుకొని లోకములో ఉన్న వాటిని వెతుకుచు లోకములోనే గడుపుతూ ప్రభా తమ జీవితాన్ని ప్రభా కాలం గడుస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. మరి వారిని కూడా ప్రభా రానున్న రోజుల్లో మీ సరిగ్గా ఆకర్షించండి, నడిపించండి, మీరు మహిమ పొంది మీరే ప్రభావాలు పొందమని వాక్యం వెలుచుండగా ప్రభా మీరే మాతో మాట్లాడి వాక్య అభిషేకంతో అభిషేకించి బలపరచమని విత్తబడుచున్న వాక్యం ప్రభా 100% ప్రతి వారిలో కార్యము జరుగునిగా కానీ యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పట్లు కూడా, గట్టి కూడా చెప్పట్లు, గట్టిగా దయచేసి కూర్చోండి తొందరగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నిజంగా సంతోషంగా దేవుని ఆరాధించారు? ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించాడు, మీకు విడుదల కలుగ చేశాడు. నమ్ముచున్నారా? నేను వచ్చినప్పుడు ఏం వచనం పాడుతున్నా తెలుసా? నా మన్నలిరదే, నా మన్నలిరదే ఉసిరాడు తిరువదు ఏనిందా అతన కృపయిందా. తెలుసా మీకు ఆ పాట అర్థం తెలుసా? పోనీ నేను మంటికి మన్ను దుమ్ముకి దుమ్ము కాకుండా ఉండలాగున ప్రభువా నీవు నన్ను కాపాడి ఉన్నావు. మరి నిన్నటి రోజున చాలామంది ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది నిన్న చనిపోయి ఉంటారు. మనం వారికంటే మంచి వాళ్ళు కాదు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు కూడా కాదు. అయితే దేవుడు యేసయ్య గొప్పవాడు, మంచివాడు. మరి మీరు నన్ను ఒక మాట అడగవచ్చు, సార్ మరి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు, మరి లోకంలో ఉన్న వారి గురించి ఏమంటే వాళ్ళు బ్రతికి ఉన్నారు, వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారు. అయితే బైబుల్ అంటది నువ్వు బ్రతికి ఉన్నను సచ్చిన లెక్కలో ఉంటావు, మృతుల లెక్కలో ఉంటాడు. క్రీస్తులో లేకుండా ఉన్నవాడు ఎవడైనా సరే వాడు మృతుడే. క్రీస్తులో ఉంటే వాడు నిజముగా సజీవుడు, దేవుడిని ఆరాధించేవాడు. యేసు ప్రభుని ఆరాధించని ప్రతి నోరు, ఆయన వాక్యాన్ని చదవని ప్రతి నోరు, అది ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. చాలామంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, ఎంతోమంది నామకార్థ క్రైస్తవులు మనం చూస్తాము. చాలామంది అంటారు మా పుట్టుకతో క్రైస్తవులు సార్, మేము 60 సంవత్సరాల నుండి క్రైస్తవులు సార్, 10 తరాల నుండి క్రైస్తవులు సార్. వాళ్ళు క్రైస్తవులే కానీ క్రీస్తు బిడ్డలు కారు. వాళ్ళు నామకార్థాన్ని క్రైస్తవులే, లోకానుసారంగా క్రైస్తవులే. అలాగే చాలామంది కూడా పెళ్ళిళ్ళ కొరకు క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారు. ఏమంటారు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వలు ఇస్తారని, పాత రోజుల్లో యేసుప్రభుని నమ్ముకుంటే మా పిల్లలకి చదువు చెప్పిస్తారు కాన్వెంట్లో అని, లేకుంటే నర్సులు ఉద్యోగాలు వస్తాయని, టీచర్లు ఉద్యోగాలు వస్తాయని. ఆ రోజుల్లో ఉద్యోగరీత్యా, ఏం రీత్యా? ఉద్యోగరీత్యా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పారు చాలామంది ఉన్నారు. మరి ఈ రోజులు కూడా చాలామంది ఏమయ్యారంటే, సార్ యేసుప్రభుని నమ్ముకుంటే బాగా అవుతుందంట, అందుకే చర్చకు వచ్చాము. యేసుప్రభుని నమ్ముకుంటే మా ఇల్లు బాగుపడుతుందంట, నా మొగుడు తాగి తీసి పెడతాడంట, నా మొగుడికి అదవుతుందంట, నా పిల్లలకి ఇదవుతుందంట. చూడండి, అన్నీ అదైతుంది ఇదైతుంది యేసుప్రభులోకి వస్తున్నారే. కానీ ఎవరు ఎట్లా వచ్చినా సరే వారందరి గురించి బైబిల్ చెప్తుంది ఏమంటే వారి పెదవులు మాత్రమే, ఏమంట పెదవులు మాత్రమే దేవుని స్తుతిస్తాయంట,
హృదయం లోపల అంత చెడు ఉంటుందంట. హృదయం చాలా దూరంగా ఉంటుందంట దేవుడికి. ಭಾಳ ಜನ ತಮ್ಮ ತುಟಿಗಳಿಂದ ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ ಹೊರತು ಅವರ ಹೃದಯ ದೇವರಿಂದ ತುಂಬ ದೂರ 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 ದೂರ. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అదేం చెప్తుంది నేను చెప్తాను, చూడండి, వినండి. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండును. ఇది చెడు కాలము గనుక. అమ్మ నన్ను చూడండి, నేను చెబుతాను. మీరు నాకు తెలుసు, నేను చదువుమన్నప్పుడు చదువురు మీరు. ఇప్పుడు చదువుకుంటూ కూర్చుంటారు, పేపర్లు తిప్పుతారు. ఏయ్ మూసేయండి. ఇది ఏం కాలం చెప్పండి? ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. అప్పుడే ఎండలు ఎక్కువైపోయినాయి. ఎన్ని తలకాయలు పట్టు అంటాయో, ఎన్ని ఆత్మలు, ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు ఎండాకాలంలో. మనకి ఎండ ఎక్కువ వచ్చినా కష్టమే, చలి ఎక్కువ వచ్చిన బల్లారాలకి ఎండ ఎక్కువైనా కష్టమే, చలి ఎక్కువైనా కష్టమే, వాన ఎక్కువైనా కష్టమే, గాలి ఎక్కువైనా కష్టమే. అంటే బల్లారికి అన్నీ కష్టమే. అట్లా కొంతమందికి డబ్బులు ఎక్కువైతే ఆనందం ఎక్కువ చచ్చిపోతాడు. తినే కూడు లేకుండా ఆకలి చచ్చిపోతాడు. డబ్బులు ఎక్కువైనా సావే, కూడు లేకపోయినా సావే. అంటే ఎటైనా సావే వాడికి. అయితే బైబిల్ వచనం బాగా అర్థం చేసుకోండి. ఇది చెడు కాలము. చెడు కాలం అని చెప్పండి. ఇది చెప్పండి గట్టిగా. ఇది నాకంటే గట్టి చెప్పాలా? ఇది నాకంటే గట్టి చెప్పాలా? ఇది ఇదే కాదు, ఇది నేను చెప్పింది. ఇది ఇదే, ఇది నాకంటే గట్టిగా. సరే మైక్ లేకుండా. ఇది చెడు కాలము. ఇది పెట్టుకోండి, ఇట్లా ఇది పెట్టుకోండి, ఇట్లా అందరూ. ఇది ఇది చెడు హృదయము. ఒప్పుకుంటారా? అరే చెడు కాలము కదా, ఇదేమిది? నేను చెప్పి బైబిల్ చెప్తామాట. హృదయం బహుఘోరమైన వ్యాధి కదా, అంతేనా? మోసముతో నిండి ఉందంట. ఏమిటి నిండింది? లోకము కాదు నిండి ఉండేది, లోకము మోసముతో నిండి లేదు. ఇది చెడు కాలం. అంటే కాలంలో చెడు లేదు, మనిషి తాను చేస్తున్న చెడును బట్టి కాలం మీదకి దొబ్బుతున్నాం. అందుకే చూడండి, హిందువులు కాలాలు చూస్తారు. బయటికి పోవాలంటే టైం బాగుందా? కాలం అంటే టైమే. కాలం అంటే ఏమి? టైం బాగుందా? ఎన్ని గంటలకు బయటికి పోవాలా, ఎన్ని గంటలకు ఇంట్లోకి రావాలా, ఎన్ని గంటలకు ఇవ్వాలా, ఎన్ని గంటలకు తీసుకోవాలా, ఎన్ని గంటలకు హాస్పిటల్కి కొంతమంది హాస్పిటల్కి పోయి కూడా చూస్తారు రావు కాలాన్ని. పోతా పోతా రావు వచ్చిన మీదికి. మా చిన్నప్పుడు ఈ రాఘవకళ మంది సర్కల్ ఇట్లా పోవాలంటే అంటుండ్రి, సార్ ఆ సర్కల్లో పోతే రావు మిందికి వస్తుంది సార్ అంట. ఇప్పుడు దండికి పోతారు, మళ్ళీ ఎంతమంది మీద రావు వస్తుంది నాకు తెలియదు. నటరాజ్ సినిమా సందు ఉంది కదా, ఆ సందులో పోతే ఆడవాడు బన్నీ చెట్టు ఉండే, ఆడవాడు అంటుండే, సార్ రావు ఇట్లా పైకి ఎక్కువ వస్తుంది సార్ అంట. ఇప్పుడు చెప్పండి, రావు ఎవరి పైకి వస్తుంది? మనుషుల పైకా, పశువుల పైకా? మళ్ళీ ఆ రోడ్లో ఎన్ని పశువులు పోతాయి, ఎన్ని గొడ్లు పోతాయి, అన్ని ప్రాణులు పోతాయి, కనీసం పందులు కూడా పోతూ ఉంటాయి. ఆ పందులకి, ఆవులకి, ఎద్దులకి, గాడిదలకి రావు కొట్టదు. రావు ఎవరికి కావాలా? ఎవరికి రావు వచ్చేదప్పా? చిన్నప్పా ఎవరు రావు? చాలామంది రావు కాలం, రావు కాలం నా బైబిల్లో లేదు. చెడు కాలం ఉంది, వానాకాలం ఉంది, గాలికాలం ఉంది, చలికాలం ఉంది, చెడు కాలం ఉంది. అయితే ఈ రావు కాలం మనుషునికి గాలి సోకే కాలం, ఇవన్నీ అబద్ధాలు. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఎందుకు కాలం చెడిపోయిందో ఇప్పుడు పైన చూద్దామంట. ఫస్ట్ వచనం చూద్దామంట. ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయేను, ఆమె మరన్నిటికీ లేవలేదు. లేవనెత్తువాడు ఒక్కడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ఎందుకు పడవేయబడినది? ఏమైంది ఆమెకి? అమ్మా
ಬೈಬಲ್ ಓದಬೇಡಮ್ಮ, ಮನೆಗೆ ಹೋಗಿ ಓದಮ್ಮ, ನನಗೆ ಕೇಳಲಿ. ಆ ಕಡೆ ಯಾಕೆ ನೋಡ್ತೀರಿ, ಈ ಕಡೆ ನೋಡ್ರಿ, ಬೈಬಲ್ ಮುಚ್ಚ್ರಿ. చర్చు భ్రష్టు పట్టిపోతా ఉందంట, చర్చు నిద్రపోతా ఉందంట. ఆ చర్చ్ ఒకసారి యేసుప్రభు లేపాడు, లేపి కొంతసేపు అన్న ప్రార్థన చేసుకోండి అయ్యా, ఇక నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానంటే, ఎక్కడికి పోతావు ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టి, నువ్వు పోవు కదా ప్రభా, వాగ్దానం చేసావు కదా అని అంటాడు. నేను పోతే మీకు లాభం, నేను పోతే, నేను కొన్నిసార్లు చెప్తుంటాను, కొంతమందికి ఇష్టం ఉండకపోయినా చెప్తుంటాను, బాగా వయసు వచ్చిన వాళ్ళు, లేకుంటే మధ్య వయసులోనే ఉండి యాక్సిడెంట్ అయ్యి రోగంతో పడి కాలు చేయలేకుండా బ్రెయిన్ పని చేయకుండా ఉండి వాడిని ఇంట్లో 50 సంవత్సరాలు పెట్టుకొని సాకరీ చేసి రోజు వాడిని తిట్టేదానికంటే నా ప్రార్థన ఏం తెలుసా, ప్రభా తీసుకుపో ప్రభా, ఇది నా ప్రార్థన. అంతే. బ్రతికించిన తర్వాత వాడిని చూసుకునే ఓపిక లేదు ఈ రోజుల్లో, ఇంట్లో పురుషులకు లేదు, స్త్రీలకు లేదు. కన్న తల్లిదండ్రులనే చూసుకునే ఓపిక ఉండదు, ఇంకా భర్తని ఏం చూసుకుంటారు, భార్యని ఏం చూసుకుంటారు. ఈ రోజుల్లో ఓపిక లేదు చాలామందికి. నా ప్రార్థన ఒకటే, వాడు లేక ఆమె ఉండి శపించబడేదానికంటే వాళ్ళు పోయేది మేలు, కాలం గడిచేది మేలు. ఎందుకంటే బైబిల్ ఉందన్నమాట, చావైతే ఒకటి జన్మదినము కంటే మరణదినం లాభం అంట. నేను ఎందుకంటే కొంతమంది మరణిస్తే చాలా మంచిది, కొంతమంది మరణిస్తే నిత్యంగా ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. అమ్మా నేను కొన్ని ఇంట్లో పోతాను కదా, అయ్యా నా భర్త ఉన్నప్పుడు ఒక పూట నేను భోజించి కష్టపడుతున్నాయ్యా, ఇప్పుడు తల్లి పిల్లలు 3 పూట్ల భోజనం చేస్తామయ్యా. మొగాడు చెప్తారు, సార్ నా భార్య ఉన్నప్పుడు ఇంటికి పోయి తినేక అవుతుండలేదు సార్, అది పోయినాక నేను నా పిల్లలు బాగున్నాం సార్. అంటే ఏమైంది ఇప్పుడు చెప్పండి? ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబానికి ఏం లేదు, గడి చెప్పాలా. మరి మిమ్మల్ని బట్టి ఈ బారూక్ ఇంపాక్ట్ దేవుడు అయిన యేసు ప్రభుకి సంతోషం ఉందా? నేను అడిగే ప్రశ్న ఇంతే. మనల్ని బట్టి యేసు ప్రభు సంతోషిస్తున్నాడా? యేసు ప్రభు ఆనందిస్తున్నాడా? హలో, మాట్లాడబారదు. నువ్వు అడిగింది పని అవుతా సార్? హలో, నిన్ను బట్టి నన్ను బట్టి యేసు ప్రభు ఆనందిస్తున్నాడా? ఇది ఏం కాలం? మరి చెడు కాలంలో నువ్వు నేను ఉన్నాము కదా, చెడు కాలంలో నువ్వు నేను ఉన్నాము కదా. ఈ చెడు కాలం రావడానికి కారణం ఎవరు తెలుసా? నువ్వు నేనే. మనం కాలం మీద తోసేస్తాం అంతా. కాలం కలిసి వస్తే ఏం కలిసి వస్తే? కాలం కలిసి వస్తే అంట. ఏం కాలం కలిసి రాదా? కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి, మన చేతిలో లేవవి. ఈ రోజు ఒక్కటి నా చేతిలో ఉంది, ఈ రోజు నా చేతిలో ఉంది, నిన్న అయిపోయింది. రేపు దేవుడి చేతిలో ఉంది. ఈ రోజు నా చేతిలో ఉన్న సమయాన్ని నేను ఏం చేయాలా? ఉపయోగించుకోవాలా, ದುರುಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಕೂಡದು. ಇವತ್ತು ನನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ, ನಿನ್ನೆ ಹೋಯಿತು ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಸೇರಿಬಿಡ್ತು, ನಾಳೆ ದೇವರ ಕೈಯಲ್ಲಿದೆ. ನಾಳೆ ಎಲ್ಲ ಇವತ್ತು ಈ ದಿನ ನಿನ್ನ ಸಮಯ, ನಿನ್ನ ಕಾಲ, ನಿನ್ನ ಟೈಮ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ನಿನಗಷ್ಟೇ. కలిసి వస్తే, కాలం కలిసి వస్తే చూసుకుందాంలంట. కాలం ఎప్పుడో చెప్పాడు దేవుడు, కాలము దేవుడి మాట బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, గడియారము 24 hours తిరుగుతుంది లేదు అది. ఒకవేళ మన చేత కట్టుకున్న గడియారాలు ఫెయిల్ అవ్వచ్చు. ఆకాశంలో 2 గడియారాలు, 2 ముళ్ళు ఉన్నాయి, పెద్ద ముళ్ళు, దాని చిన్న ముళ్ళు చాలా ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉంటాయి. అవి ఏమైనా ఆగిపోయినాయి అనుకోండి, మనం అంతే. సూర్యుడు ఆగిపోడు, చంద్రుడు ఆగిపోడు. అవి 2 పెద్ద ముండ్లు. ఆ ముండ్లు 24 hours పని చేస్తూనే ఉంటాయి. ఈ వాచ్ల కన్నా సెల్ వేయాల, సెల్ వేయకపోతే ఇవి ఆగిపోతాయి. అయితే వాటి సెల్ వేసే పనే లేదు, అవి నడుస్తూనే ఉంటాయి. ఎందుకు తెలుసా? అవి దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు వాటికి అప్పుడే బాగా ఫుల్ కీచి పెట్టినాడు, అవి తిరుగుతూనే ఉంటాయి. కాలం కలిసి వస్తే నాకు రేపు మంచి కాలం రాదా? చాలా మంది నాకు రేపు మంచి కాలం రాదా? ఇంకా ముందుందిలే ముసళ్ళ పండుగ అంట. ఏం పండుగ? నాకు అర్థం కాదు. ఈ ముసలి పండుగ చేస్తున్నామో, ముసలి పండుగ అంటే ముసలిలు, ఆ ముసళ్ళు మింగినాయనుకో నీ కథ అంతే, ముసలి పండుగ అయిపోతుంది నీకు.
అసలు ఏం చెప్తుంది బైబిల్? ఇది చెడు కాలము, చెడు కాలము. ఈ చెడు కాలములో ఏమైందంట? ఇశ్రాయేలు ఏం చేస్తా ఉందంట? ఒకటోషణం చూడండి, దేవుడు అంగలారుస్తున్నాడంట. దేవుడు అంగలారుస్తున్నాడు, దేవుడు ఏడుస్తున్నాడు. మీకు ఎంతమంది తెలుసు నిన్న 1వ తారీఖు? నిన్న 1వ తారీఖు ఏమో జరిగిపోతుందని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఒక్కొక్కడు 20, 30, 40, 50 మెసేజ్లు గుద్దింది. షేర్ తెలుసు ఏమన్నది? నేను చెప్తున్నాను మీకు, మొన్నంతా కూడా చెప్పినాను, పోయిన వారం చెప్పినాను, అంతకుముందు వారం చెప్పినాను. అది జరగదు. నేను జరగలేదు, అయిపోయింది. అది ఏం తెలుసా అది మీకు? ఏమది? నిన్నేమనింది? నిన్న ఏం జరగవలసినది? మార్చి 1వ తారీఖు ఏమో జరుగుతుందని చెప్తున్నారు, టీవీలో చెప్తున్నారు చాలామంది పాస్టర్లు. ఛత్తీస్గఢ్లో అంట ఏం చేస్తారు చెప్పినారంట? హలో, పోయిన వారం చెప్పినాను నేను, పోయిన వారం చెప్పినాను. కొన్ని వేల మంది క్రైస్తవులను చంపేస్తారంట, ఆడపిల్లల్ని రేప్ చేస్తారంట, కోడలనే అమ్మాయిని తీసుకొచ్చి బజార్లో మానభంగం చేస్తారంట. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని మొబైల్లో పెట్టి అమ్మమ్మ పోయిన సంవత్సరం నుండి నిన్నటి దాకా ప్రతి ఒక్కడు తలక చెడగొడుతుండ్రి. అయ్యా ప్రార్థన చేయండి, ఊరుకుండొద్దండి. నేను ఎంతమంది తిట్టినానంటే, అది జరగదురా, ఒకవేళ జరిగితే అది దేవుని చిత్తం, వారు ధన్యులు. బైబిల్ ఉన్నదన్నమాట. అనేకులు మిమ్మల్ని ఏం చేస్తారంట? మోసం చేస్తారు, నాశనం చేస్తారు, చంపుతారు. కాబట్టి చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం, తొందర తిప్పండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. హలో, ఛత్తీస్గఢ్లో జరగాలని దేవుడు రాసింటే అది జరుగుతుంది. ఒరిస్సాలో దేవుడు జరిగించిన రాసింటే జరుగుతుంది. కర్ణాటకలో జరగాలని దేవుడు రాస్తే జరుగుతుంది. అంతేగాని దానికి మనం వ్యతిరేకంగా పోరాడి, దానికి వ్యతిరేకంగా మనం తలకు రాయి కొట్టుకుంటే ఏం లాభం లేదు. ఏం చెప్పింది బైబిల్ అప్పుడే? మీరు క్రైస్తవులు అయితే సత్యకి రెడీగా ఉండండి. హలో, మీరు క్రైస్తవులైతే దేని రెడీగా ఉండాలా? అమ్మా మాట్లాడరు. సత్యకి రెడీ లేము సార్. మేము సత్యకి వచ్చినాం చర్చికి. మేము చర్చికి వచ్చింది బతకాలని, ఇంకా మా పిల్లలు పెళ్లి చేయాలా. నా మొగుడు దుడిచిందంతా తీసుకొస్తే నాను నక్లీసులు వేసుకొని, ఏమేసుకొని, నక్లీసులు వేసుకొని కొనుక్కుంటూ తిరగల్లా. అందుకే సార్ మేము చర్చికి వచ్చినది. అవునా? చర్చికి వచ్చినోడు సత్యకి రెడీగా ఉండాల. సత్యకి రెడీ లేకుండా చర్చికి వస్తే నువ్వు సత్యనుడితో సమానమే, వేస్ట్. నువ్వు నా సిలువను వెత్తుకొని నన్ను వెంబడించుకోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేసుకోవాలంట? ఖాళీ చేసుకోవాలా. యేసు ప్రభు నమ్ముకుంటే ఖాళీ ఆడ సార్, అంతా నిండే. ఇప్పుడు అంతా నిండుకుండలు. యేసు ప్రభు నమ్ముకుంటే ఏమైంది? ఇప్పుడు అన్ని నిండుకుండలే. యేసు ప్రభు మాటలు అర్థం చేసుకోండి. మత్తయి సువార్త మరొకసారి చూద్దాం. ఆ వచనం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నానవ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి సింపుల్
ఇప్పుడు ఏం కాలం చెప్పండి? అక్రమ కాలం. చెప్పండి, అక్రమ కాలం. ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా న్యాయంగా ఉన్నాడు? ఒక మేస్త్రి కానీ, ఒక పోలీసు కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక పాస్టర్ కానీ, అంత అక్రమమే. చాలాసార్లు పులిపెట్టి నిలబడి పాస్టర్లు చాలా గొప్ప చెప్పుకుంటారు, కానీ పాస్టర్లు ఇప్పుడు చాలా అక్రమం జరిగిపోతూ ఉంది. టీవీల్లో, మొబైల్లో ఒకడొకటి తిట్టుకునేది, కొట్టుకునేది. బైబిల్ అంటది, స్నేహితుడిని రే అంటే పాపం అంటే ఒకటి తిట్టుకున్నాడు, రారా చూసుకుందాం పోరా. అక్రమం విస్తరిస్తూ ఉంది. ఇది చెడు కాలం. ఏం కాలం ఇది? ఏం జరుగుతుంది చెడు కాలంలో? మంచి జరగదు, చెడే జరిగేది. చెడు కాలంలో చెడే జరుగుతుంది. అయితే దానిని తట్టుకునే శక్తి నీకు దేవుడు ఇస్తాడు, కానీ తీసివే శక్తి దేవుడు కాదు. తట్టుకోవడానికి దేవుడు శక్తిని ఖచ్చితంగా ఇస్తాడు. గాయపరచువాడు నేనే, గాయని కట్టువాడు నేనే. చూడండి, గాయపరిచేవాడు ఆయన అయినప్పుడు గాయని ఆయనే కడతాడు. ఇప్పుడు కింద పడాను అనుకో, నేనే లేయాల. ఒకవేళ మీరు లేపితే ఎన్నిసార్లు లేపుతారు? ఈడున్నప్పుడు లేపుతారు. నేను ఇంట్లో ఉంటాను, అమ్మ అందరూ బయటపోయింటారు, నేను బాత్రూంలోనో లేకపోతే ఎక్కడ పడింటా మంచం కాడో. ఎవరు లేపాలి వచ్చి నన్ను? మీకోసం కాసుకోవాలా? వస్తారు మావారు. మీరు వచ్చే లోపల అప్పుడే రెడీ, ఆమె పాట పాడేది. అవునా? అసలు ఏం చెప్తుంది బైబిల్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇది చెడు కాలము. అది చెడు కాలంలో ఏమీ విస్తరిస్తుందంట? అక్రమం. అందరూ చెప్పండి, అక్రమము. సక్రమము లేదు చర్చిలో. నేను అన్నిల గురించి ఎక్కువ చర్చ గురించి మాట్లాడతాను. చర్చిలో అసలు సక్రమము లేదు, అక్రమమే. దేవుని సన్నిధికి సరైన టయానికి రారు. దేవుడిచ్చిందని దేవుడికి తిరిగి ఇవ్వడానికి ఇష్టపడరు. నేను సాధారణంగా ఎంతమంది యథార్థంగా సంతోషంగా దేవునికి దశంభాగాలు ఇస్తున్నారు? ఎంతమంది పోనీ కానుకలు ఇస్తున్నారు? పోనీ మీ కానుకలతో మీ దశంభాగాలొద్దు. నేను చెప్తాను, నేను కూడా చెప్తాను భేదం చేసినాక, మీ కానుకలతో మీ దశంభాగాలొద్దు. పోనీ కనీసం మీ జీవితాలు దేవునికి సక్రమంగా ఉన్నాయా? మీరు పని చేసిన సక్రమంగా ఉన్నారా? మీ ఇంట్లో తల్లిదండ్రులకు సక్రమంగా ఉన్నారా? మీ అమ్మ నాన్నకు సక్రమంగా మీరు ఉన్నారా? పిల్లలకు మీరు సక్రమంగా ఉన్నారా? కట్టుకున్న భార్య భర్తకు సక్రమంగా ఉన్నారా? అక్రమం, అక్రమం, అక్రమం. 10 పైసలు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు రేపు 100 రూపాయలు కూడా అబద్ధాలు చెప్పాడు, ఏం గ్యారంటీ? 100 రూపాయలు కూడా అబద్ధాలు చెప్పాడు, రేపు 1,00,000 రూపాయలు దొరికితే అబద్ధాలు చెప్పాడు, ఏం గ్యారంటీ? అయినా యేసయ్య నమ్మదగినవాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం. అయినా యేసయ్య నమ్మదగినవాడు. ఇజ్రాయిలు ఆమోస్ తొందర వాపస్ ఆమోస్ చూడండి, లేవనెత్తువాడు లేక. ఎప్పుడు చెప్తుంది కదా, నేను ఇంట్లో ఉంటే ఈడుంటే ఎవరో ఒకరు లేపుతారు, రోడ్డు మీద బదిలీ. లేవనెత్తువాడు లేని పరిస్థితిలో ఉంది చర్చ్ అంటే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. ఇజ్రాయెల్ అంటే చర్చు. ఇజ్రాయెల్ అంటే ఎవరు? చర్చ్ అంటే ఎవరు? ఇప్పుడు చర్చ్ అంటే ఎవరు? ఇప్పుడు హలో, ఎవరు? నీ పరిస్థితి పడిపోయింది, లేవలెత్తలేని పరిస్థితిలో ఉన్నావు. యేసు ప్రభు నేను ఎన్నిసార్లు లేపి 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 నిలబెట్టినా నువ్వు అదే పనిలో పడిపోతానే ఉన్నావు. వేరే వాళ్ళు ఏమంటారు, యేసు ప్రభుని నమ్ముకున్నారంట, ఎంతమంది నిలిచిపోయి ఆ అప్ప ఒక్కడిని మీరు నమ్ముకొని బాగుపడుతురా. ఆ అప్ప ఒక్కడే బాగు చేసేవాడు. సవాలు చేస్తాను నేను ఎవడికైనా కానీ. ఆయన అన్న మాట అదే. తర్వాత మీరు చెబుతారు, నేను చూపిస్తాను. ఆయన ఏమిటో తెలుసా, నేను ఒక్కడే, ఎవడైనా పిలుచుకొని రండి. ఆకాశము కింద ఉన్నవాడు ఎవడైనా సరే వాడిని పిలుచుకుని రండి, నా ముందు నిలబెట్టండి. ఎవడైనా దమ్ముంటే నా ముందు నిలబడని. ఎవడు నిలబడ్డు? అందరూ బోగస్, చరిత్ర లేని, సృష్టిలో ఏమాత్రం సృష్టి లేనటువంటి వారు, కథ కాలప్సాలకు వచ్చిన వారే కానీ నిజమైన వారు ఎవరు లేరు. నిలబడిన శక్తి, యేసు ప్రభుని ఎదిరించి నిలబడిన శక్తి ఎవరికి లేదు. ఒకసారి మీరు బాగా ఆలోచన చేసుకోండి. సైతాన్ అనుకున్నాడు, ఇంకేం యేసు ప్రభుని ఇస్కరియోతు అమ్మేసినాడు, యూదులు పట్టుకున్నారు, ఆయన సిలువకు వేసినారు, ఇంకొంచెం చచ్చిపోతాడు, ఇంకొంచెంకి
చచ్చిపోతాడు, నేనే రాజు అనుకున్నాడు. వాడేమన్నాడు? నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అనుకున్నాడు. యేసు ప్రభు చచ్చిపోక ముందే వాడు చచ్చిపోయినాడు. వాడి తల చిదగొట్టబడింది. ఇస్కరియోతు చచ్చిపోయినాడు. 3వ రోజు ఆయన లేచిన తర్వాత ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది క్రైస్తవులు స్టార్ట్ అయ్యారు. అంటే ఎంతమంది యేసుప్రభులు చెప్పండి? మనం అందరూ యేసుప్రభులే. ఆ రోజు ఒక్క యేసుప్రభుని సిలువకు వేసిన దానికి ఈరోజు కొన్ని లక్షల కోట్ల మంది యేసుక్రీస్తులు భూమిని పరిపాలిస్తున్నారు. అది ఆయన చేసే నమ్మదగినటువంటి కార్యం. అయితే వాక్యం ఏమిటో తెలుసా? చెడు కాలములో అక్రమం విస్తరిస్తూ ఉందంట. ఈ అక్రమ సమయంలో సంఘము ప్రార్థన చేయడానికి బదులుగా సంఘము బాగా నిద్రిస్తుందంట. అందుకే అన్నాడు, చర్చ్ ఏమైపోయిందంట? పడిపోయింది, లేవలెత్తలేని పరిస్థితిలో ఉందంట చర్చ్. లేపలేని స్థితిలో లేపడానికి ఎవరు లేరంట పక్కన. కారణం ఏం తెలుసా? ముందు చదువుకో, ఒకసారి చదవమంట. 12 మీ అపరాధములు విస్తారములై ఉన్నవి, మీ పాపములు నేను చెప్పిన చాలా మంది అర్థం కాదు. ఇది చాలా మందికి అర్థం కాదు ఈ వచనం. ఇది ప్రస్తుత భారతదేశంలో జరుగుతుంది కూడా ఇదే. మన గవర్నమెంట్ ట్యాక్స్లు ఎవరికి వేస్తారు? ఎక్కువ ఉన్న వాళ్ళకే, లేని వాళ్ళకే. బియ్యానికి ట్యాక్స్. ఇంకా తెలుసా మీకు? ఆవు వేసిన పేడ ఒకవేళ మీరు తీసుకొచ్చి మీ ఇంటి ముందు అలిగితే రేపు పొద్దున ఆ ఆవు పేడ కూడా ట్యాక్స్ వేస్తే గవర్నమెంట్, మన గవర్నమెంట్. పాల ప్యాకెట్కి ట్యాక్స్, మజ్జిగకి ట్యాక్స్, పాప్కార్న్, చిన్నపిల్లలు తినే పాప్కార్న్కి 18% ట్యాక్స్ అంట. అప్పుడు రూపాయికి ఎన్ని జాంపండ్లు వస్తుండే, ఇప్పుడు 100 రూపాయలకి ఎన్ని జాంపండ్లమ్మా? లెక్కేసుకోండి. దానికి మళ్ళీ చెప్తారు వీళ్ళు కూడా, సార్ ట్యాక్స్, మనం అన్ని ట్యాక్సులు కట్టినా ఇంటి ట్యాక్స్, నీళ్ళ ట్యాక్స్, కరెంటు ట్యాక్స్. ఇప్పుడు చూడండి, కొత్త మోటార్ బైక్ కొన్నాం కదా, ట్యాక్స్ కడతాం, రోడ్ ట్యాక్స్ అని. మళ్ళీ రోడ్డు మీద పోతే మళ్ళీ వాడు నిలబెడతాడు, వాడు టోల్ గేట్ కాడ ట్యాక్స్ కట్టాడు వాడు. అంటే భారతదేశము మనలను పిండి పిప్పి చేసి, ఆ చెరుకు రసం తిప్పేవాడన్నా కొద్దిగా మన చెరుకులో ఆ రసం వదిలిపెడతాడేమో కానీ మన ప్రజెంట్ గవర్నమెంట్ ఏమీ వదిలిపెట్టే పరిస్థితిలో లేదు. మీరు చెప్పండి, 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉండే భూస్వాములు చచ్చిపోతున్నారా? 5 ఎకరాలు 3 ఎకరాలు పండించుకునే రైతు చనిపోతున్నాడా? మాట్లాడరు. 100 ఎకరాల భూస్వామి ఆత్మహత్య ఎడన విన్నాడు ఎవడన్నా? 1000 ఎకరాల భూస్వామి జమీందారు ఆత్మహత్య ఎవడన్నా చూసినాడా? ఎవరు చచ్చిపోయింది? ఇది 3 ఎకరాల పంట పండి అమ్మిన తర్వాత డబ్బులు రానందున రైతు, చిన్న రైతు ఆత్మహత్య. ఇప్పుడు చెప్తున్నది ఇదే బైబుల్. ఇక్కడ బైబుల్ చెప్పుతుంది, ఇప్పటి ప్రజెంట్ పరిస్థితిని బట్టి అసలే దరిద్రులు, అసలే పేదవారు, కట్టుకునే బట్టలకి కూడా ట్యాక్స్. సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ట్యాక్స్. తెలుసా మీకు? సెకండ్ హ్యాండ్ షాప్స్ ఉంటాయి, కొన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతారు, సెకండ్ హ్యాండ్ చెప్పులు అమ్ముతారు. ఆటిపోతే వాడు ఉంటాడు, సార్ జిఎస్టీ డాల్నా పడతా అంటాడు వాడు. నార్త్ ఇండియాలో ఎవడు జిఎస్టీ కట్టాడు తెలుసా మీకు? సౌత్ ఇండియా నుండి డబ్బులు అన్నీ పోయేది, నార్త్ ఇండియా ఏమి పోవు. ఎందుకంటే నార్త్ ఇండియా వాడికి సౌత్ ఇండియా వాడు దరిద్రుడు బైబిల్ ప్రకారం. మనము అంటరాని జనము వాళ్ళకి, మనము శూద్రులు వాళ్ళకి, అందుకే మనం ట్యాక్స్ కట్టాలి వాళ్ళకి. ఇది అప్పట్లో ఇజ్రాయెల్లో జరుగుతున్న పని ఏమంటే, బాగా అన్నా కైఫాలు ప్రధాన యాజకులు ఉన్నటువంటి వారు దరిద్రులతో పేదలతో ట్యాక్స్. ఈరోజు చర్చిలు కూడా చూడండి, చాలా చర్చిల్లో పేదవాళ్ళే కరెక్ట్ దశంబాకులు ఇస్తారు. పెద్ద పెద్ద సౌకర్యాలు ఇవ్వరు. పెద్ద పెద్ద చర్చిలో కొట్లాడతారు కానుకలకి. అందుకే నేను అంటాను, చెడు కాలము చెడు హృదయం.
చెడు కాలము, చెడు హృదయం. కాలం చెడిపోవడానికి, దినములు చెడిపోవడానికి కారణం ఏమి సృష్టిలో ఏం లేదు కానీ మనుషుడు చేసే ప్రతి పాపమును బట్టి. అందుకని ఇక్కడ మరోసారి అవసరం చదువుకుందామండి. మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైనవి నేను ఎరుగుదును. దరిద్రులు ఎదుట మీకు తెలుసా తెలీదా? చాలా మంది పెద్ద పెద్ద మినిస్టర్లు చూడండి అన్ని మొలిచిన రాళ్ళతో కట్టుకుంటారు. ఇప్పుడు అసలు మొలిచేవాడు లేడేమో. మేస్త్రి రాళ్ళు మొలుస్తారా కట్టేదానికి? మా పాత్రలు అంతా మలుపురాళ్లే, అంత మలిచినవి రాళ్ళు. అప్పుడు మన బేతేని చర్చి కూడా అంతా మలిచిన రాళ్లే. అప్పుడు ఎట్లా అంటే పెద్ద సౌకర్యం అంటే వాడు మలిచింటాడు ఇల్లు. అప్పుడు ఇల్లు ఇంటికాడ కూర్చొని బయట మేసలు టుక్కు 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 కొట్టి రాళ్ళు అన్నీ మొలుస్తుండ్రి. ఇప్పుడు ఎవడు మొలుస్తాడు? మొలుసుడు గిలుసుడు ఊరికి ఎత్తుకొచ్చినా, రాయి పెట్టినా, సిమెంట్ వేసినా, కట్టినా, పదాన్నే. అది కూడా అక్రమమే. ఆ ఇంటి ఓనర్ ఆడుంటే మేస్త్రి బాగా పనిచేస్తాడు. ఇంటి ఓనర్ ఆపకపోయిందో నీకు సెటిలింగ్ మాటలు కూర్చొని బీడీలు తాక్కుంటా, అన్నం తినుకుంటా, ఆ కథలు ఈ కథలు చెప్పుకుంటా 5 గంటల 5 చేతులు కడుక్కొని. ఈ కొలిమి చౌకోనికి ఈ సొంత మేస్త్రికి తేడా ఉండదు. మనోడే కదా మేస్త్రి ఒక అర్ధగంట పని చేస్తుంటే, సార్ అర్ధగంట పని ఎక్కువ చేసి ఇంకా సార్ 100 రూపాయలు కూలి ఎక్కువ సార్ వాళ్ళు మన సొంత వాళ్ళు. అదే చౌకోడ కనుక లే బందిదే లేట్ మగనే రెడ్డి ఒడుతున్నాడు మన వాడు ఇంకొక అర్థం చేసిపోతాడు. సొంతోడిని అనలేము, డబ్బులు బిగుపట్టలేము. ఇక్కడ ఏమంటే చూడండి ఒకసారి వాక్యం, మీ పాపములు ఏం పాపం అంట? వీళ్ళు పెద్ద పాపం కాదు చేసింది, వీళ్ళు దరిద్రులను దోచుకొనుచున్నారు. చెప్పండి అందరూ, దరిద్రులను దోచుకొనుటయే పాపము. ఇప్పుడు మన గవర్నమెంట్ చేసేది ఇదే. మన భారతదేశ గవర్నమెంట్ చేస్తున్నది ప్రజెంట్ ఇదే. పేదలు దోచుకుంటా ఉంది. అంబానీ, అదానీ, మన ఎవరు ఆయన మన కర్ణాటకడు విజయ్ మల్య, ఆయన ఎవరు నీరవ్ మోదీ, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ లండన్లో ఉన్నారు. ఈడ కొన్ని లక్షల కోట్లు ముంచి ఆడపోయి ఉన్నారు. ఈడుండేవాడు 500 రూపాయలు కరెంటు బిల్లు కట్టలేదనుకో, కరెంట్ ఆఫీసర్ వచ్చి కరెంట్ కట్ అంటాడు వాడు పేదోనిది. అదే రాధికా సినిమానో లేకుంటే ఇంకోటి అదే పెద్ద సౌకారది 5 లక్షల కరెంటు బిల్లు ఉంటుంది. వాడు ఏం వచ్చిందంటే ఒక 50 రూపాయలు జోలు పెడతాడు, తమ్మా అడ్జస్ట్ చేసుకోపా, అయిపోయా. ఇప్పుడు చెప్పండి, వాడు చేసి అక్రమా సక్రమా? 500 బిల్లు ఎక్కువ, 5 లక్షల బిల్లు ఎక్కువ. ఇది మన దేశంలో పరిస్థితి. లారీలకి 10-20 లైట్లు ఉంటాయి, పెద్ద పెద్ద లైట్లు. మన మోటార్ బైక్ లైట్ కనపడదు కానీ పక్కలో 2 లైట్లు వేసుకొని ఉంటాం. అడగండి మా నారాయణ చెప్తాడు. ఏమో 2 లైట్లు వేసుకుంటాం, ఇట్లా 2 లైట్లు కనపడవు కదా లైట్లు అని. పోలీసుడు నిలుస్తామా, ఎంతమ్మా ఈ లైట్ ఆకపడుతుంది గొత్తిలా, 1000 రూపాయలు కట్టావు గొప్ప. మళ్ళీ లారీకి అన్ని లైట్లు ఉంటాయి కదప్ప, అవేళ కిడపడదప్ప, దొడ్డోరుదంట. ఎవరిదంట అంటే దొడ్డోడిని వాడు ముట్టుకోడు. దొడ్డోడు ఎంత దొంగతనం చేసినా ఏం చేసినా వాడిని ఏమనడు. వీడిని ఎవడంట అంటే దరిద్రుల్ని, పేదోడిని, లేనోడిని. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దోచబడేవాడు ఎవడంటే పేదోడే. ట్యాక్స్ కట్టేవాడంటే పేదోడే. ఐస్ క్రీమ్ తినేది పేదోడా ధనికుడా? పేదోడే. 2 రూపాయలు ఐస్ క్రీమ్ తినేది. ఆ 2 రూపాయల ఐస్ క్రీమ్కి 3 రూపాయలు ట్యాక్స్, 5 రూపాయలు మనం ఐస్ క్రీమ్ తినేది. పెద్దోడు ఏం చేస్తాడు, ఫోన్ చేసి ఒక లారీ తెప్పించుకుంటాడు. వాడికి ఏం ట్యాక్స్ ఉండదు, ఎందుకంటే చాలా తీసుకుంటాడు, ట్యాక్స్ మాఫీ. అక్రమము సక్రమముతో పాటు ఈ రోజుల్లో ఇంకోటి జరుగుతుంది. అదేమో చూద్దామంటే ఇప్పుడు 4 వచనం ఇశ్రాయేలుతో 3 వచనం 3 ప్రభువైన యెహోవా సెలవుచేదేమనగా, ఇప్పుడు దేవుడు 3 విషయాలు చెప్తున్నాడు. 3 ఊరు పేర్లు చెప్తాడు. 3 పేర్లు. బేతేలు చెప్పడానికి చెప్పండి, బేతేలు. రెండవది గిల్గాలు అనండి, గిల్గాలు. మూడవది బెర్షెబా. చెప్పండి, ఏం పేరు చెప్పండి? 3 పేర్లు చెప్పాలి. 3 పేర్లు.
బేతేలు, గిల్గాలు, బెర్షెబా. నేను వచ్చేవారం పడతాను ఈ 3 పేర్లు. చెప్పేవారు నిలబెడతాను, గ్యారంటీ. నేను చెప్తాను కదా, నిలబెడతాను. బేతేలు, గట్టిగా వెళ్ళరి. బేతేలు, గిల్గాలు, బెర్షెబా. వచ్చేవారం అడుగుతాను. బెర్షెబా, బేతేలు, గిల్గాలు. నేను చూడండి ఇప్పుడు ఏం చేసినాను అర్థమైంది మీకు. వచ్చే వారం ఏమడుతాను? గిల్గాలు, బెర్షెబా, బేతేలు. ఏమడుతా వచ్చే వారం చేసి వచ్చారని చెప్పల్లా, లేకుంటే తంతాను. బేతేలు, గిల్గాలు, బెర్షెబా. సరే, ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? వాటిని ఆశ్రయించొద్దు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు వాటిని ఆశ్రయిస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు వాటినే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. బేతేలు అంటే ఏం తెలుసా? ఏం బేతేలు అంటే చెప్పండి. మనందరికీ తెలిసింది ఒకటే, దేవుని ఇల్లు. ఏ దేవుని ఇల్లు అది? ఏ దేవుని ఇల్లు? ఒకవేళ అది మన దేవుడైన యేసు ప్రభు లేక యెహోవా దేవుని ఇల్లు అయితే ఎందుకు దానిని ఆశ్రయించొద్దు అంటున్నాడు ఆయన. ఇర్మియా రాసిన గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. 48:13. ఇర్మియా 48:13. ఎందుకు ఇశ్రాయేలీయులు తాము ఆశ్రయించిన బేతేలుని బట్టి సిగ్గుపడవలసి వచ్చింది? ఏంటి ఈ బేతేలు? ఇర్మియా మాట్లాడుతున్న బేతేలు ఏంటి? ఇక్కడ ఆమోస్ చెప్తున్నటువంటి ఈ బేతేలు. బేత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు, దేవుని ఇల్లు. అయితే ఈ దేవుని ఇంటిని దేవుడు చెప్తున్నాడు ఆశ్రయించొద్దు దానిని అని. చాలామంది దేవుని కంటే దేవుని ఇంటిని ఎక్కువ ఆశ్రయిస్తారు. మా చర్చికి రా, మా చర్చిలో చూడు, మా పాస్టర్ అంటే ఏమనుకున్నావు, మా అమ్మ ప్రార్థన చేస్తే ఏమనుకున్నావు, మా అమ్మ ఏటికి దయ్యాలు పారిపోతాయి తెలుసా? అయితే దేవుడు చెప్తున్నమాట, నీవు బేతేలుని ఆశ్రయించవద్దు. ఈరోజు చాలామంది బేతేలుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. బేతేలు అంటే ఏమి, ఎందుకు దేవుడు ఈ బేతేల్ని ఆశ్రయించవద్దు అని చెప్పాడో సార్ ఇర్మియా గ్రంథంలోనే చూద్దామంట. పైకి వెళ్దాం. ఒకటి వచ్చినాం 48:1. ఇప్పుడు ఆరోచనం. పారిపోవుడి, మీ ప్రాణం దక్కించుకొనుడి, అరణ్యములోని అర్హ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పో. ఇప్పుడు చూడండి, ఈ యొక్క బేతేల్లో ఉన్నటువంటి దేవుని పేరేం తెలుసా? కెమోష్ దేవత. ఏం దేవత? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి రాకముందు, లేకుంటే అబ్రహాము ఊరు నుండి రాకముందు బేతేలు ఉంది అక్కడ ముందే. అబ్రహాము బేతేలుకు వెళ్ళాడు, హాయికిని బేతేలుకు మధ్యలో అతను గుడారం వేసుకున్నాడు. బేతేలుకు యాకోబు వెళ్ళాడు, బేతేలుకు వాళ్ళ నాయన ఇస్సాకు వెళ్ళాడు. బేతేల్లో యాకోబు దర్శనం చూశాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ బేతేలు వేరు. ఈ బేతేలు దేవత ఎవరు? కెమోష్. చెప్పండి. నేను వచ్చేవారు అడుగుతాను మళ్ళీ ఈ ప్రశ్న, ఈ పేరు మరోసారి చదువునా. పారిపోవుడి,
మీ ప్రాణం దక్కించుకొనుడి. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఈ బేతేల్లో ఉండే దేవుడు యెహోవా దేవుడు కాదు. ఈ బేతేల్లో ఉండే దేవుడు యేసు ప్రభు కాదు. నేను ఈ మాట చెప్తానంటే, ఈరోజు ప్రజెంట్ చాలా చర్చిల్లో యేసు ప్రభుని ప్రకటించట్లేదు. తమను తామే ప్రకటించుకున్నటువంటి ఆ సంఘ పాస్టర్లే కొంతమంది దేవుళ్ళుగా దేవతలుగా ఈ రోజులో మనం చూస్తున్నాం. బేతేల్ అంటే దేవుని ఇల్లు. అయితే ఆ దేవుని ఇంట్లో దేవుడు లేడు, కెమోష్ ఉన్నాడు. ఆ కెమోష్ దేవత కింద చదువుకుందాం తొందరగా. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా వినండి. బేతేల్లో ఏమవుతుందో తెలుసా? దేవుని కార్యం అశ్రద్ధ. దేవుని పని అంటే అశ్రద్ధ. నాతో అప్పుడప్పుడు పాస్టర్ నాగరాజు మాట్లాడుతూ ఉంటాడు, సార్ లక్ష్మరి బయలాడికి పొయ్యేకి జనమే లేదు సార్, ఎవరన్నా పిలిస్తే చాలా సాకులు చెప్తారు సార్. నిన్న వాడు అడిగిన శివగాడిని, లే శివ ಹೋಗలంటే ಇಲ್ಲಪ್ಪ ನಾನಿಲ್ಲ ಅಂದರೆ ಚರ್ಚ್ನಾಗ ಕೆಲಸಗಳು ನಿಂತೋಗಿ ಬಿಡ್ತಾವಪ್ಪ ಅಂಟ. ಅವನ ಆಯಪ್ಪ ಚರ್ಚಿಗೆ ಬಂದಿಲ್ಲ ಅಂದರೆ ಇವತ್ತು ಚರ್ಚ್ನಾಗ ಕೆಲಸಗಳು ನಿಂತೋಗ್ಬಿಡ್ತಾವಂತೆ. ಈ ಅಪ್ಪ ನಾನು ಹೋಗಪ್ಪ ನನಗೆ, ಅಪ್ಪ ನಾನು ಹೋದರೆ ಪ್ಯಾಡ್ ಯಾರಪ್ಪ ಬಾರಿಸ್ತಾರೆ. ఇన్న ఆయప్పను కలిసి నాకు, లేదు అంకిల్ మా నాయన అడగల అంకిల్, మా నాయన మా అమ్మ మళ్ళీ ఏమన్నా అంటే ఎట్లా అంకిల్. ఇంకా ఆయప్పన్న చూడు, పోపా అంటే నా భార్య వద్దంటుంది అయ్యా, లేకుంటే పనికి పోవాలయ్యా. మిమ్మల్ని ఈరోజు దేవుడు ఆశీర్వదించాలా, మిమ్మల్ని దేవుడు దీవించాలా. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆశ్రదించాలా? ఆయన పనిని అశ్రద్ధ చేసి మిమ్మల్ని ఎందుకు ఆశ్రదించాలా? చెడు కాలం బయట లేదు, చెడు కాలం చర్చిలో స్టార్ట్ అవుతుంది. మీకు నాకు పేతురు పత్రికలో మాట ఉంది, నాకు చాలా భయమైంది ఆ మాట. న్యాయ తీర్పు దేవుని ఇంటి నుండే. ఎవడు దేవుని ఇల్లు? దేవుని ఇల్లు ఎవరు? నేనే. నాకు తెలియదు మీ గురించి. నేనే. నా నుండే న్యాయ తీర్పు ప్రారంభమైతే మరి మీ గతి ఎట్లా? దేవుడు నన్నే తూకం లేచినప్పుడు అంత బరువు ఎక్కితే నేను, మరి నీ గతి మీ గతి ఎట్లా? ఒకసారి ఆలోచించుకోండి. అక్రమం విస్తరిస్తుంది ఎక్కడ? లోకంలో, చర్చిలో. లోకంలో ఉండేది పాపమే, అందరూ తెలిసేది. ఆ పాపాన్ని చర్చిలోకి తీసుకొచ్చి ఈరోజు పాపపు జీవితాన్ని చర్చిలో కనబరుస్తున్నారు. చర్చిలోకి వచ్చిందో యథార్థం చెప్పండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారా? నీ చీర ఎంత, నీ ప్యాంట్ ఎంత, నీ అంగి ఎంత, నక్లెస్ ఆడుకుంటేవి, చెవుల కమ్ములు ఎప్పుడు కొంటివి, ఇవి మాట్లాడతారు. ఫస్ట్ వండొస్తేవా, నీ మొగుడు పనికి పోయినాడా, ఎంత ఇచ్చినాడు, ఇవన్నీ అయిన తర్వాత అమ్మ అయ్యే వస్తారు లెక్క ప్రార్థన చేసుకుందాంలే కొంచెంసేపు. అమ్మ అయ్యకి భయపడేది కాదు, దేవునికి భయపడండి. ప్రార్థన అయిపోయినాక మాట్లాడుకోండి, గంట సేపు కాదు, రోజంతా చర్చి బీగంటలు తెరిచి ఉంటాయి, ఖాళీ ఉంటుంది, మాట్లాడుకోండి. తర్వాత కూర్చొని దేంతో ప్రారంభిస్తున్నాం ప్రార్థనని? వ్యాపారంతో ప్రారంభిస్తున్నాము, ప్రార్థనతో వ్యాపారం ప్రారంభిస్తున్నామా? కొంతమంది ఇల్లు ఓపెనింగ్ కూడా పిలుస్తారు కదా. నాకు కొంతమంది ఇల్లు పోయి ఇష్టం ఉండదు. మేము వచ్చే లోపల కొన్ని వాళ్ళే పాలు పొంగించుకొని ఉంటారు, వాళ్ళే ఒక నిండు కడుపు పెట్టుకుంటారు, ఉప్పు డబ్బా పెట్టింటారు మూలలో. ఏమంటే మా పిన్నమ్మ చెప్పే సార్, మన ఒక ఇంటికి పోయినాం ఓపెనింగ్కి, నాకు భలే కోపం వచ్చింది. అంటే మంచిగా వేరే చర్చలు పెద్ద షామెన్ వేసి స్టేజ్ చేసినారు బయట. దగ్గర ఒక 300-400 మంది ఉన్నారు అన్యులు. ఆయన దేవుడిని నమ్ముకున్న ఆయన పెద్ద చర్చికి పోతాడు. వాళ్ళ పాస్టర్ పెద్ద పాస్టర్, ఆయన కూడా పాపం రెడీ చేసిన పాపం వాక్యం చెప్పాలని అంత. వాళ్ళ పెద్దమ్మ ఎవరు? ఆయమ్మ దేవుడి నమ్మిందన్న, దయ్యం అది. నన్ను అడిగితే దేవుడి నమ్మింది కాదు, దయ్యం అది. రే
ఇల్లు ఓపెనింగ్ అంటే ప్రార్థన లోపల పెట్టుకోవాలరా అని అబ్బా ఆ రూమ్లో పోతే 10 మంది కూర్చొని శాత కాదు. ఇంకా ఫాస్ట్ ఇట్లా కష్టపడాలా, ఆడ 10 మంది ఉంటారు. బయట వచ్చి జనము తాగుతూ తందనలాడుతూ తిరుగుతూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు. నేను అడిగితే ఇంట్లో ఓపెనింగ్ చేసిన ఆ ఇంటి ఓనర్ని, ఇంతమందిని పిలిచినావు, స్టే చేసినావు, వాక్యం చెప్పింటే ఒక్కరు రక్షణ పడుతున్నారంటే, మా పెద్దమ్మ వద్దనే సార్. ఇల్లు కట్టినప్పుడు మీ పెద్దమ్మ ఎంత డబ్బులు ఇచ్చింది? ఏమీ లేదు సార్. మరి మీ పెద్దమ్మ ఇప్పుడు ఇల్లు ఓపెనింగ్ భోజనం ఆమె పెట్టించింది అందరికీ? లేదు సార్, కష్టమంతా నాదే సార్. నీ కష్టమంతా నీదే, ఖర్చు అంతా నీదే, నీకు బలం ఇచ్చింది యేసయ్యా, నీ ఇంటికి ఇంతమంది పిలుచుకొచ్చింది ఈరోజు యేసయ్యా. నువ్వు వాళ్ళకి సువార్త పోకుండా వాళ్ళని బయట కూర్చోపెట్టి మళ్ళీ లోపల కూర్చున్నాక, సార్ ఉడుకైతే అది జల్దీ చెప్పండి సార్. ఈ ఉడుకుకే తట్టుకోలేమే, రేపు నరకం ఏం తట్టుకుంటావమ్మా? ఎక్కడుంది అక్రమం? సంఘములో. దేవుని పని అజాగ్రత్త, దేవుని పని లేదు, దేవుని సువార్త చెప్పడం లేదు. నేను ఇప్పుడు చెప్తాను కదా, ఛత్తీస్గఢ్లో చంపుతారని రోజు జనాలు మెసేజ్ పెడుతుంటే ఒక్కరికి ప్రార్థన లేదు, ఏం లేదు. కనీసం దాని గురించి అవగాహన లేదు చాలామందికి. అది జరగదు, నాకు తెలుసు జరగదని, అయినా తెలిసిన వారు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఊరికే మొబైల్లో అందరికీ ఏమంటారు, షేరు 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 షేర్ చేసేవాళ్ళే. బేతేలుని నమ్ముకోవద్దండి. బేతేలు అంటే చర్చ్ అని అంటున్నారు కానీ అది కాదు పేడా. ఈ బేతేలు చాలా మందికి అర్థం కావట్లేదు. పేరుకు మాత్రమే దేవుని ఇల్లు అంటున్నారు కానీ అక్కడ దేవుడు లేడు. వ్యాపారం. నా మందిరం అనేకులకు, అన్య జనులు, బైబిల్ ఉంటుంది, అన్య జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడవలసిన కానీ మీరు దీన్ని దొంగల గృహగా చేసి ఉన్నారు. అక్రమము చేయుచున్న వాళ్ళరా నా ఎదురు నుండి. నేను ధైర్యం చెప్తాను, కొంతమంది చర్చికి వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి, వాళ్ళు వచ్చినా రాకపోయినా దేవుడు నన్ను పోషిస్తాడు. కొంతమంది అనుకున్నారమ్మా మేము పోతే మేము ఇస్తే, డోంట్ కేర్. మీరు ఇస్తే బిగిచ్చిస్తారు, నా దేవుడు ఇస్తే ఆకాశ తలుపులు తెరిచిస్తాడు. మీరుంటే ఏమి, లేకుంటే ఏమి. నా దేవుడు అందుకే అన్నాడు ఇక్కడ, మరోసారి చదవండి వచనం. కాదు 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 4వ వచనం, 5వ వచనం, 5వ వచనం, 4వ వచనం. ఇశ్రాయేలులతో యెహోవా సెలవుచేయమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుదురు. ఆమోసు 4వ వచనం, 5వ అధ్యాయం. జ్ఞాపకం పెట్టుకోండి మాట ఎప్పుడు. 5వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు చెప్పండి. ఎవరిని నమ్మాలా? ఎవరిని ఆశ్రయించాలా? బేతేల్ని కాదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడిని, యేసు క్రీస్తుని, యెహోవా దేవుని, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమైన ఒక్క దేవుణ్ణే ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించి అడగాలి, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూదిగంధం సొత్తుగా. మరి అంత జనమునిచ్చే దేవుడు నాకుండగా నువ్వు పోతే ఎంత, నువ్వు ఉంటే ఎంత? నేను ఎప్పుడు చెప్తాను, నాకు 1000 మంది 10,000 మంది కాదు కావాల్సింది, మీరు చదివేలేదు బైబిల్ సరిగ్గా. 1000 మంది వస్తే ఎంతమంది ఉన్నారంట? 100 మంది తర్వాత కరెక్ట్గా 10 మంది ఉంటే చాలు, దేవుడు తలకిందులు చేస్తాడు. దాని అర్థం ఏం తెలుసా? ఒక్క శేషము 1000కి 1% అంటే ఎంత? 1000కి 1% ఎంత? ఏడపోయి బ్యాంక్ ఎంప్లాయ్ 1000కి 1% అంటే ఎంత? 1% 10 రూపీస్. 10% is 100. నో డాడీ, 10 రూపీస్ 10 రూపాయలే. అంటే 1%. 1000కి 10 అంటే 100, 100కి 10, మొత్తం 1000కి 1% అంటే ఎంత? 10.
అంటే ఒక్కరుంటే చాలు. ఒక్క దావీదే, ఒక్క యెహోషువ, ఒక్క మోషే, ఒక్క అబ్రహాము, ఒక్క ఇస్సాకు, ఒక్క యాకోబు, ఒక్క పేతురు, ఒక్క యోహాను, ఒక్క క్రిస్టోఫరే, ఇంకో క్రిస్టోఫర్ కాబట్లేదు ఇడా. నేను అయ్య కంటే బాగా వాక్యం చెప్తాను. చెప్పు వద్దన్నాడా? నువ్వు అయ్య కంటే వాక్యం బాగా చెప్తావు, అయితే నువ్వు అయ్యో కాలేవు. నువ్వు సచ్చిన అయ్యవు కాలేవు, నువ్వు బతికిన అయ్యవు కాలేవు. నేను నాగరాజు కాలేను, నాగరాజు నేను కాలేను. అవుతానా? నాగరాజే, క్రిస్టోఫర్ పేర్లోనే ఉంది చాలా తేడా. అది పాము, నేను ముంగేసు. చాలా తేడా ఉంది. తూర్పు పడమరకి ఎంత దూరమో మా పేర్లకి మా క్యారెక్టర్కి ఎంత దూరం ఉంటుంది. నాగరాజుని నేను అందుకోలేను, నన్ను నాగరాజు అందుకోలేడు. చాలామంది ఉంటారు, నానేం తక్కువ అయ్యకన్నా. యేసుప్రభు అన్నాడు కదా, నాకంటే మీరు గొప్ప వాళ్ళు అవ్వాలని. మీరు అయ్యకంటే గొప్ప సేవ చేస్తే నాకంటే సంతోషించలేరు ఉండరు, కానీ అయ్యకంటే తక్కువ సేవ చేసి చాలామంది పేరుగా సేవపోతామని ఇప్పుడు కనపడతలేదు. ఏడా మేమేం సేవ చేయమా, మేమేం తక్కువ పోయిరి. అన్ని గాలిపడలు బాగా ఎగిరా, ఏడా దారి తగ్గిపోయా. అవి ఆ చెట్లో ఉన్నాయో పుట్లో ఉన్నాయో, ఆడి 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 లాస్ట్ పేపర్ ఏమైపోతుంది, పటాపచ్చలు అయిపోతుంది. దారము కనపడదు, చుట్టుకుంటే దారం రాదు, ఆడపిచ్చకి గాలి పటం ఉండదు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను బ్రతికి ఉన్నానంటే దానికి కారణం పాట మీద పాట, నేను బ్రతికి ఉన్నానంటే. సారీ మీరు తప్పు పడతారు పాట. మీ బ్రతుకున్నారంటే, మీరు బాగున్నారంటే గిల్గాలు. ఏమి గిల్గాలంటే? ఆసుపత్రి. చెప్పండి. బేతేలంటే చర్చు. రెండోదేమి ఇప్పుడు గిల్గాలులో గుగ్గిలము లేదా, స్వస్థపరుచు ఆయింట్మెంట్ లేదా. గిల్గాల్ అంటే ఏమి ఇప్పుడు చెప్పండి? ఆసుపత్రి. నేను బ్రతికి ఉన్నానంటే మా డాక్టర్ ఇచ్చిన మందులే. నేను బాగున్నానంటే నేను కట్టిన ఫీజులే. సారీ, నేను బ్రతికి ఉన్నానంటే మొదట నా దేవుడు, రెండోది మీ ప్రార్థన. నేను ఈ మాట డాక్టర్ చెప్పినాను, నాకు స్టెంట్ వేసి డాక్టర్ చెప్పినాను, సార్ నేను ఈరోజు బతుకున్నానంటే నా యేసు ప్రభే సార్. నేను కాదు, ఆ డాక్టర్ చెప్పినాడు నాకు ఆ మాట. సార్ మీ యేసు ప్రభు గొప్పోడు సార్, మీరు పొండి సార్, సేవ చేయండి సార్ అంటే. ఆయన బాపనాయన, నాకు స్టెంట్ వేసిన డాక్టర్ బాపనాయన. అడగండి, ఆడ నాగరాజు ఉన్నాడు, నువ్వు కూడా ప్రైజ్ ఉన్నాడు, ప్రీతం ఉంది, అందులో ఆయన పేరు డాక్టర్ రఘు. ఆయన ఏమంటే, సార్ మీ దేవుడు గొప్పోడు సార్, నేను గుండెలు ఆపరేషన్ చేస్తే మీరు ఆత్మలు ఆపరేషన్ చేస్తారు సార్, సేవ చేయపోండి సార్ అన్నాడు ఆయన. ఇప్పుడు మీరేమంటారు, ఏమ్మా ఏడపోతేవమ్మా, ఆడ ఆసుపత్రిలో చూపిస్తే నా బిడ్డకి ప్రెగ్నెంట్ నిలబడింది. అరే నా బైబిల్ ఏం చెప్తుంది, గర్భఫలం యెహోవా అనొచ్చు. నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు? గిల్గాలు. ఆ డాక్టర్ అమ్మ ఆడపోయి టెస్ట్ చేపిస్తే గర్భం నిలబడిందమ్మా. ఇప్పుడు చెప్పండి, గర్భం ఇచ్చేది డాక్టరా దేవుడా? మరి మేమెందుకు ప్రార్థన చేయాలా, మేమెందుకు ఉపవాసాలు ఉండాలా, మేమెందుకు తలతల కొట్టుకోవాలా? హలో, దేవుడిచ్చేది గర్భం, నువ్వు చెప్పేది గిల్గాల. గిల్గాల్ అంటే హాస్పిటల్. ప్రతి చిన్నదానికి ఆసుపత్రికి పరిగెత్తలేదే. ఎందుకమ్మా ఆధారం చేసి రాలేదు, ఉమ్మకి వచ్చిండే ఆసుపత్రి తీసుకొని పోయింది అయ్యా కదా. ఏదమ్మా ఆసుపత్రికి పొందిలా లేదయ్యా, మా బంధువులు వచ్చిండయ్యా ఆసుపత్రికి పిలుచుకొని పోయింది. చర్చికి పిలుచుకుని రాని మొక్కలు, మీ మొక్కలు మీరేం బాగుపడతారు? ఉంటే చర్చే చర్చు 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 చర్చు, లేకుంటే ఇంక ఆసుపత్రి 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 ఆసుపత్రి. ఒకటేమో బేతేలు, లేకుంటే గిల్గాలు. బేతేలేమో ఫ్రీ, గిల్గాలు ఫ్రీయా? డాక్టర్ అమ్మ ముందే చెప్తుంది, టోకన్ రాపించుకొని రాపమ్మా. టోకన్ ఫ్రీ ఇస్తారా?
వాళ్ళు ఏమన్నా మీ అమ్మకి చుట్టానికి ఏమన్నా చుట్టమా? పోయినతోనే టోకెన్ రాయాల 300 రూపాయలు ఫస్ట్ ఆయమ్మ బిల్లు. ఆయమ్మ అయినాక మందు రాసేస్తుంది. మందులు ఏమన్నా ఫ్రీయా? కొన్ని మెడికల్ షాపులో ఆ కంపెనీ వాళ్ళు ఫ్రీ ఇచ్చినవి డాక్టర్ అమ్మకి ఇస్తే ఈ డాక్టర్ అమ్మ తీసుకొని పోయి ఆడపెట్టి అమ్మిస్తుంది. ఫ్రీ మందులు మీకు డబ్బులు తీసుకుంటుంది. అమ్మ తక్కువ కాదు. డాక్టర్ మగవాళ్ళైనా ఆడలేదు అంతే. గిల్గాలు ఫ్రీ కాదు, గిల్గాలు ఫ్రీ కాదు. తర్వాత స్కానింగ్ ఏముండదు, స్కానింగ్ చెప్పియాలమ్మా. అమ్మ చాలా డేంజర్ అమ్మా స్కానింగ్. అమ్మా స్కానింగ్ అయినాక స్కానింగ్లో ఏం కనపడుతుంది? ఎక్స్రే తీసుకుని రా. ఎక్స్రే తీసుకుని వచ్చిన తర్వాత ఎంఆర్ఐ తీసుకురా. ఎంఆర్ఐ అన్నీ తీసుకున్న తర్వాత అమ్మా ఏమి సరిగ్గా లేదమ్మా, ఒక పని చేస్తామంట, ఆపరేషన్ చేసి చూసిస్తామంట. ఏం చూస్తామంటే ఇప్పుడు ఆపరేషన్ ఎంత మేడం? ఎంత లేదు, సింపుల్. నాది 1,00,000, బెడ్ది 1,00,000, మందుది 1,00,000. ఎన్ని లక్షలు మేడం? నా బిడ్డ పెళ్ళి పెట్టుకున్నాను మేడం. బిడ్డ పెళ్ళి కానీ 3 లక్షలు. బిడ్డ పెళ్ళి బతుకుంటే తర్వాత చేయొచ్చులేమ్మా అంటే ఏమంటే డాక్టర్ ఇప్పుడు నువ్వు పోతావు. ఏమి ఇప్పుడు నువ్వు మన అట్లా జరిగింది ఢిల్లీలో ఒక పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. నా దగ్గర కావాలంటే నా దగ్గర మొత్తం స్టేట్మెంట్ చూపిస్తాను. ఆ పేషెంట్ ఫారం ఫిలప్ చేయాలి కదా, వాడి పేరు, వాడి ఊరు, ఏం పని చేస్తాడంటే వాడు ఏం చేసినాడంటే సిబిఐ అని రాసినాడు. దగ్గర ఉద్యోగం ఏం రాసినాడు? సిబిఐ. వాళ్ళు ఏం చెప్పినారు? ఫస్ట్ నువ్వు చాలా సీరియస్ ఉన్నావు, నీ హార్ట్ చెడిపోయింది, నీ కిడ్నీ చెడిపోయినాయి, 2 ఆపరేషన్ చేసి మార్చాలా, 2 హార్ట్ మార్చాలా, కిడ్నీలు మార్చాలా అన్నాడు. వీడు కూడా ఒప్పుకున్నాడు పాపం భయపడి. ఆ దాంట్లో వాడు ఫుల్ ఫామ్ రాయకుండా వాడి ఉద్యోగాన్ని సిబిఐ అని రాశాడు అంతే. వాడు రాసిన తోటనే పెద్ద డాక్టర్ దగ్గర పంపిస్తే ఆ డాక్టర్ చూసి భయపడి వాపస్ వచ్చి ఇంకో డాక్టర్ తీసుకొచ్చి టెస్ట్ చేసేట్టు చేసి అన్నీ చేసి, సారీ మా డాక్టర్లు తప్పుగా మిమ్మల్ని ఏమంటారు డయాగ్నోస్ చేశారు, మీ కిడ్నీలు బాగున్నాయి, మీ హార్ట్లు బాగున్నాయి, దయచేసి మీరు ఇంటికి పోండి అన్నారంట. బయటికి పోయినాక వాళ్ళ బంధువులు అంటే ఏం నాకు తెలియదు. తర్వాత అంతా మాట్లాడుతూ ఆ పెద్ద డాక్టర్ అన్నాడంట, సార్ మీరు సిబిఐ వాళ్ళు కదా, మళ్ళీ వీళ్ళు చెప్పొద్దండి సార్, మమ్మల్ని ఎంక్వైరీ పెట్టొద్దండి సార్. సిబిఐ అంటే తెలుసా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంట్రగేషన్. అంటే ఈ జనరల్ రెడ్డి వాళ్ళు జైలు పంపించారు కదా జగన్లందరినీ, వాళ్ళు సిబిఐ అంటే పోల్గానే పెద్దోళ్ళు వాళ్ళు సిబిఐలు. వీడు ఆ డిపార్ట్మెంట్ కాదు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ. వీడిది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీడికి అర్థం కాలే, ఏమి పొద్దున రిపోర్ట్లు ఎట్లున్నాయి, ఈ సిబిఐకి ఏం సంబంధము? చూడండి, డాక్టర్లు కూడా గిల్లుగాలు కూడా మోసపు రిపోర్ట్లు ఇస్తారు. నాకు ఇప్పటికీ నాకు డౌటే, నాకు స్టెంట్ వేసినట్లే నాకు డౌటే. నేను బాగుపోయిన ఆసుపత్రికి బైక్లో పోయినాను, కూర్చున్నాను, అన్నీ బాగుండాయి సార్, నీకు ఏం లేదు ఇంటికి పొమ్మని డాక్టరు మళ్ళీ 10 నిమిషాలు అయినాక నీకు హృదయం తెరిచి ఆపరేషన్ చేయాలా, నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. 3 ఏళ్ళు అయిపోయారు. నేను 22 తారీఖుకి. గిల్గాలు నమ్ముకోవద్దు, డాక్టర్లు నమ్మొద్దు. ఇజ్రాయేలు నన్ను నమ్ముకుంటే నువ్వు బ్రతుకుతావు అన్నాడు దేవుడు. దేవుడిని నమ్ముకుంటే మనం బ్రతుకుతాం. ఈరోజు చాలామంది గిల్గాలు. మొదటిది బేతేలు, రెండవది గిల్గాలు. బేతేల్లో దేవుడు లేడు. మీరు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇర్మియా గ్రంథం 48 చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడంట అన్య దేవతలు ఉండి అక్రమము చేస్తూ పిల్లలను బలి ఇచ్చేవారంట బేతేల్లో ఆ రోజుల్లో. అబ్రహాము రాకముందు, ఇజ్రాయేలు జనం అక్కడికి రాకముందు ఆ దేశము అన్య దేవతల దేశం. అది ఎప్పుడైతే యాకోబు అక్కడ కాలు పెట్టి ప్రార్థన చేసి ఆయన నూనె పోసాడో అప్పుడు యెహోవా దేవుని ఇల్లుగా మారింది. అయినా ఈ జనము దేవుణ్ణి గుర్తించక అన్య దేవతల ఆచారాలు ఆచరిస్తున్నారు దేవుని ఇంట్లో. బేతేలు, రెండవది గిల్గాలు, మూడవది బెర్షెబా అనగా బావులు ఉండు స్థలము. లేక నీరు, మనుష్యుడు ఆత్మ ద్వారాను నీటి ద్వారా. ఇప్పుడు ఇంకొంతమంది తెలుసా, మనం రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ఎన్నేళ్ళు తెలుసా మునిగి లేచినాం మా బావిలో. మనమంతా అడిచేది బాప్తిజాలు మన చేసేది ఎక్కువ. బావిలోనే కొంతమంది కాలువలు ఇస్తాం, కొంతమంది బావిలో ఇస్తాం. వీళ్ళు బాప్తిజం తీసుకోవడానికి ఎంత పెద్దగా ఫీల్ అయిపోతారో, మేము ఇక పరిశుద్ధులం అయిపోయినాము,
మేము మునిగి లేచినాము. కొంతమంది ఎంత మునిగి లేచినా ఆ పైన పిల్లకి అది ప్రశ్న ఆడోళ్ళకి మునుగుదు, అది తేలుతానే సార్ వాళ్ళు అంటారు, సార్ మమ్మల్ని ముంచికి ఎవరి చేత కాదు సార్, మేమేం తక్కువేం సార్, మేము అబ్బా నక్కలన్నా మోసం చేసి కానీ అక్కల్ని మోసం చేయలేమంట. అందుకే చూడండి చాలామంది మొగోళ్ళు రోడ్ల మీద అక్కర్లాగా తిరుగుతాడు, వాళ్ళు నక్కలు కాదు అక్కలు కాదు వాళ్ళు. వాడు మొగోడు వెళ్ళి చెప్పక్క అంటారు, అక్కేమంటది కొడతా అయిపోయారు రోడ్డు మీద. బేతేలు గిల్గాలు, మూడోదేమే బెర్షెబా. బెర్షెబా అంటే బావులు. చాలామంది బావులు నమ్ముకుంటున్నారు, అంటే నీటిని నమ్ముకొని జలమును నమ్ముకొని. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం అందరూ చూస్తున్నాం కదా, కుంభమేళ ఏమేళ కుంభమేళ అంతా కలిసే వాడు పోసిందేమో ఇడిసిందేమో కడుక్కొనిందేమో మళ్ళీ తాగుతారంట. మళ్ళీ తాగుతలేదు, ఎవడు తాగుతాడు, దరిద్రులకి అబద్ధం చెప్తారు తాగుతామని. అటు చెప్తారు కదా, ఇట్ ఈస్ ప్యూర్ వాటర్ టు డ్రింక్ గంగమేళ అంట. వాడు ఎవడు తాగడు. వాళ్ళు తాగే 1 లీటరు వాటర్ బాటిల్ అంట ₹1,00,000 అంట. వాడు మన ప్రధానమంత్రి నీళ్ళు తాగుతారు కదా, వాడు తాగే 1 లీటర్ బాటిల్ అంట ₹1,00,000 అంట. మళ్ళీ అది యాడ్ని తెచ్చుకోవడం తెలియదు. మళ్ళా ఇప్పుడు అందరూ చూడండి, నీటి కోసం కొట్లాట, నీటి కోసం యుద్ధం. మనం చాలాసార్లు బాగుపడాలంటే రైతులు, ప్రతి ఒక్క రైతు దేనికోసం కొట్లాడేది. ఇప్పుడు నీరు 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 నీరు. బేతేలు గిల్గాలు బెర్షెబా. బెర్షెబా అంటే నీళ్లు ఉండే స్థలము. ఈరోజు చాలామంది రైతులు నీరు కొరకు ప్రయాసపడుతున్నారు. అయితే యేసు ప్రభువు అన్నాడు, నేను జీవజలమై ఉన్నాను, నేను మీలో నుండి పొంగి పొర్లు వాడనై ఉన్నాను. అంటే ఆ దేవుడిని నమ్ముకోకుండా, ఆ దేవుడిని జీవజలం మీదకు రాకుండా వీరు తామే జీవజలాల్లాగా, చాలామంది తామే పరిశుద్ధులలాగా వారు జీవించడానికి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు తమను తామే హెచ్చించుకొనిచున్నారు. అయితే 12వ వచనం చదవండి తొందరగా. 12వ వచనం ఆమోసు 12, 5:12. మీ అపరాధములు విస్తారమైనవి అనియు చూడండి. ఇప్పుడు 14 బాగా జాగ్రత్త చూడండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి ఆమేన్ ఆమేన్. ఈ నెల మొదటి ఆదివారం 2వ తారీఖు నుండి డిసెంబర్ 31, 25వ సంవత్సరం, 26వ సంవత్సరం, రానున్న సంవత్సరం కూడా ఆయన మాట చెప్పండి, మీరు కీడుని విడిచి మేలు చేయడం నేర్చుకోండి, నా మీద ఆధారపడండి. అంతేగాని బేతేలు మీద కానీ గిల్గాల మీద కానీ బెర్షెబా మీద ఆధారపడకండి. అవి మిమ్మల్ని మోసం చేస్తాయి, అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి. దేవుని సన్నిధిని అలక్ష్యము చేయొద్దండి. దేవుని సన్నిధిని ప్రేమించండి. దేవుని సన్నిధిలో సమయం గడపండి. దుష్టుని గుడారములో 1000 దినములు ఉండట కంటే యెహోవా మందిరములో 1 దినము లేక 1 పూట గడుపుట మనకు మేలు, మనకు మేలు. ఆ మేలు కలగాలంటే ఆయన ఇంకోటి చెప్పాడు, దరిద్రులకు మోసం చెయ్యొద్దు. మనం చాలాసార్లు వ్యాపారం చేసేటప్పుడు కూడా ఎవరైనా కొంచెం తెలియకుండా అక్కర బక్కర వస్తారు కదా, పేదలు మోసం చేస్తాం. కొంచెం బైకుల్లో గీకుల్లో వచ్చి వాడు బాగా టక్కి తీసుకొస్తే వాడిని ఎంత గౌరవించి ఇంకా 2 పండ్లు ఎక్కువ వేస్తాం కదా. పేదోడిని చూస్తే మనకేమి జాలి ఉండదు, చులకన. అయితే దేవుడు అన్నాడు, పేదవాళ్ళని గనక నువ్వు అన్యాయం చేస్తే, పేదవాళ్ళకు ట్యాక్స్ వేస్తే, పేదవాళ్ళను నువ్వేమన్నా మోసం చేస్తే నేను నీ గొంతు పిసికేస్తాను. ప్రస్తుతం మన భారతదేశ పరిస్థితి అదే.
పేద రైతుల్ని, పేద కూలీలను, పేదవాళ్ళను చూడండి. జీరో అకౌంట్ చేయమని అందరూ జీరో అకౌంట్లు చేసుకుండ్రి. నోటు బ్యాన్ చేసిరి. ఏమని మీ నోట్లు అన్ని బ్యాంకులోకి వేయండి అని అన్ని దెబ్బ 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 బ్యాంకులోకి వేసిరి. మళ్ళీ ఏం చెప్పిరి? క్యూలో నిలబడండి. ఇప్పుడు చెప్పండి, క్యూలో నిలబడినాడు పేదోళ్ళ సౌకర్యాలా? ఊరికే ఒక డ్రామా ఆడిసే మోదీ వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చి నిలబెట్టి ఆయమని ఊరికే ఫోటో కొరకు అంతే. మోదీ వాళ్ళ అమ్మకు అవసరం ఉన్నా వచ్చి ఆ అమ్మ లైన్లో నిలబడి 4,000 రూపాయలు తీసుకునేకి. ఇదేమంటే మనుషుల్ని మోసం చేసేకి. పేదవారే కొట్టుకొని చచ్చిపోయినారు. ఎంతోమంది ఇట్లా ఎండాకాలంలో నోట్ బ్యాన్ చేసినప్పుడు డబ్బులు దొరకక ఆత్మహత్యలు చేసుకున్న పేదలు చాలామంది ఉన్నారు. రోడ్లలో నిలబడి ఆ ఎండకు నిలబడి పడిపోయి చచ్చిపోయి చాలామంది ఉన్నారు. అందుకే అంటాడు, మీరు దరిద్రులను దోచుకొని. ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఏం తెలుసా? దరిద్రులను దోచుకుంటున్నారు కాబట్టి ఇంకా దరిద్రంలో పడిపోతుంది. అయితే సంఘమైన నీవు నేను దేవుని మీద ఆధారపడి దేవుని పని చేస్తూ దేవుని సన్నిధిని అలక్ష్యము చేయక, ఇర్మియా 48 అదే ఉంటుంది, మీరు ఆయన సన్నిధిని అలక్ష్యము చేయొచ్చు, ఆయనను మీరు ఏమంటారు తృణీకరించి ఉన్నారు గనక ఇజ్రాయేలు నీకు శ్రమ. ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటూ దేవుని పిల్లలుగా చెప్పుకుంటూ ఇంకా ఎందుకు నువ్వు పైకి రాకుండా పోతున్నావు, ఎందుకు నీకు ఆశ్రయించబడకపోతున్నావు అంటే దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తున్నావు. రెండవది, దేవుని ప్రజలైన అమాయకుల్ని మోసం చేస్తున్నావు. కాబట్టి దేవునికి మోసం చేసినట్టే దేవుడు ఇంకా నిన్ను ఆ దీనమైన స్థితిలోనే ఉంచి ఉన్నాడు. పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగి ఆయన అన్నమాట ఏం తెలుసా? ఇజ్రాయేలు నా మీద ఆధారపడు. ప్రతి ఒళ్ళు పడదాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని నమ్ముకుందాం, దేవుడికి మనం సమర్పించుకుందాం. మనం ఇంకా దీర్ఘాయుష్యమంతులుగా బ్రతికి ఉందాం. యేసయ్యకి ఇష్టమైన వారిగా మనం బ్రతుకుదాం. ప్యారా, ఇజ్రాయేలు కన్యక అనగా పరిశుద్ధము కలిగినది, పాపమును ఎరగనిది. అలాంటి కన్యక పడిపోయిందంట. అలాంటి కన్యక దేవునికి దూరం అయిపోయిందంట. అలాంటి కన్యక లోక సంబంధమైన అక్రమ సంబంధమైన విషయాల్లో పడిపోయి దేవుణ్ణి ఆయాసపరుస్తూ ఉందంట. అందుకే ఆయన అన్నాడు, నిన్ను పైకి లేవనెత్తవాడు ఒక్కడును ఉండకుండా నేను చేసి ఉన్నానంటున్నాడు. అయితే మరలా అదే దేవుడు అంటున్నాడు, నా మీద ఆధారపడు, నన్ను నమ్ముకో. బెర్షెబాను, గిల్గాలును, బేతేలును విడిచిపెట్టి నన్ను వెంబడించు, నా మీద ఆశ్రయం ఉంచుకో, నీ మనస్సును మార్చుకో, నా వైపుకు తిరుగు. నేను నీ వైపుకు తిరిగి ఆకాశానికి ఆజ్ఞాపిస్తాను, భూమికి ఆజ్ఞాపిస్తాను. భూమి ఫలిస్తుంది, ఆకాశం వర్షాన్ని కుమ్మరిస్తుంది. అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు నీకు నీ కుటుంబానికి రానిగాక. కుటుంబాలు నిలబడండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రతి కుటుంబం మీ కుటుంబాలు నిలబడండి. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తి మంత్రి యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో మీ అపారమైన కృపకు వందనాలు. అవును ప్రభా, మేము నా తండ్రి బేతేల్ను మరి గిల్గాల్ను ప్రభా నాయన బెర్షెబాను ఆశ్రయించి ఉన్నాము గనకనే మీరు మాతో నేరుగా మాట్లాడారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క బేతేలు ప్రభా అన్య దేవతలకు సంబంధించిన బేతేలు, ఆ గిల్గాలు ప్రభా నా తండ్రి లోక సంబంధమైన డాక్టర్లకు సూచన. మరి బెర్షెబా తండ్రి లోక సంబంధమైన నీటికి నాయన సాదృశ్యము తండ్రి. నాయన మీరు ప్రభా జీవజలమైనారు. అయితే మా నాయన అనేక మంది ప్రభా క్రైస్తవులు విశ్వాసం చెప్పుకునేవారు తమ సంఘానికి అంటుకట్టి వారు ప్రభా సంఘములోనే ప్రభా నిమగ్నైపోయి దేవునికి దూరంగా ఉన్నారు తండ్రి. మరి కొందరు ప్రభా 24 గంటలు డాక్టర్లని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ప్రభా తమ జీవితాలను ప్రభా మోసపరుచుకున్నారు. ఇక కొంతమంది ప్రభా నాయన నీరుని నమ్ముకొని ప్రభా లేక బాప్తిస్మమే గొప్పని ప్రభా నేను అనుకుని ప్రభా బాప్తిస్మానికి గొప్పవాడైన యేసు క్రీస్తుని ప్రభా విసర్జించి తమ జీవితాల్లో ప్రభా నైనా నాశనానికి గురవుతున్నారు తండ్రి. మరి రోజున అలాంటి వారు ఉన్నందుకే మీరు మాట్లాడేందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా జీవితాలు ప్రభా చక్క చేసి మమ్మల్ని బలపరిచిన మీ స్తోత్రాలు చెల్లిస్తాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన మీకే స్తుతి ఘనతమైన ప్రభావం చెల్లిస్తున్నాం. మా నాయన ఇక్కడ నిలబడిన ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఆశ్రయించండి, దీవించండి, మీరే మహిమ పొందండి. ప్రతి కుటుంబం ప్రభా దీవించబడి ఆశ్రయించబడి నాయన అనేకులకు ప్రభా మాదిరికరమైన మీ కృప చూపండి. అవును ప్రభా, మా బారుకు బేతేలు సంఘంలో ఎవరు ప్రభా
దరిద్రులను మోసపరచకుండా, విధవరాళ్ళకు అన్యాయం చేయకుండా, పేదవారిని ప్రభా దోచుకొనకుండా ప్రభా నా తండ్రి, వారు కలిగి ఉన్న దానిలోని ప్రభా అనేకులకి ప్రభా సహాయం చేసే సంఘముగా మార్చి నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.